నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ దేశ భద్రత పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా మీటింగ్ ఆరోగ్యశ్రీలో అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం మంత్రి సత్యకుమార్ వివరణ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నెల రోజుల పాటు రైళ్ల సేవలు బంద్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా నారా లోకేష్ వెల్లడి మెదక్లో జంతువధ ఘర్షణల నేపథ్యంలో కొనసాగుతున్న బంద్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి అమర్నాథ్ యాత్రకు సందిగ్ధతను సమీక్షించడానికి ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, హోం సెక్రటరీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ డిజిగ్నేట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, డైరెక్టర్ ఐబీ తపన్ దేకా, సిఆర్పీఎఫ్ డీజీ అనిల్ దయాల్, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, హోం మంత్రిత్వ శాఖ ఇతర కేంద్ర అధికారులు టెరిటరీ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో వైష్ణవి దేవి ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న భక్తుల వాహనంపై టెర్రరిస్టుల దాడిపై హోంమంత్రి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కూడా ఆయన సమీక్షించారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తాం, క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. మిత్రులారా, రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను, కానీ ఈ 2 రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనపడుతోంది. ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను. అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ, నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు, హెలికాప్టర్ల మీద ఏంటి, విమానాల మీద ఏంటి, ఒక విలాసవంతమైన జీవితం గడపం మీద వాటి మీద పోదలుచుకోలేదు. కానీ పేదలకి ఆరోగ్యం, ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు 1500 కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలకు దిగడం, ఆసుపత్రుల్లో పేషెంట్లను చేర్చుకోకపోవడం, ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అప్రాధాన్యమైన విషయంగా మార్చేశారు. ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి 5 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా.
కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక పథకాల్లో 60% కేంద్రం నుంచి నిధులు, వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇవి నిన్నటి నుంచి నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సాంకేతిక సమస్యల వివరాలు ప్రకటించినప్పటికీ సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క ఆధునీకరణ జరుగుతుందని భావిస్తున్నారు. బాలసోర్ వద్ద కోరమండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటారని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి విన్నవించారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం జంతువధ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో ఇవాళ బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. వర్తక వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంగా మూతపడ్డాయి. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.